అయితే మనం ఈవినింగ్ 4 o'clock గ్రౌండ్కి వచ్చేసాం అనమాట. ఎందుకు వచ్చామనంటే ఆల్రెడీ స్కూటీలు సరిపోయిన వాళ్ళు స్కూటీలు సరిపోక బండ్లు ఎక్కుతున్నారు కదా ఈ మధ్య. సో అందుకని చెప్పి బండ్లు నేర్చుకోవడానికి అయితే వచ్చాము. పడితే ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఇద్దాం బండి వాలితే మొయ్యలేరు, వెనక ఉండాలి. నువ్వేం అంత లాంగ్ ఉండవు. సో పర్లేదు, చాలా బాగా అయితే డ్రైవ్ చేస్తుంది అనమాట మా వదిన. సో ఆల్మోస్ట్ చెప్పిన థియరీ ఒకసారి అర్థం చేసుకొని ఇంత దూరం అయితే వెళ్తుంది. బాగా ఒకే గేర్ మీద రౌండ్ అయితే ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేస్తూ ఉంది. స్లో స్లో గేర్ మార్చావా? అసలు గేర్ మార్చావా? గేర్లు అవన్నీ మార్చావా? అసలు ఫాస్ట్ స్లో మనకి ఎంత కావాలో అంతలో వెళ్ళాలి. సో సక్సెస్ఫుల్ ఒక రౌండ్ అయితే కంప్లీట్ చేసింది అనమాట. చాలా గుడ్, చాలా ఫాస్ట్గా నేర్చుకుంది కూడా. కాళ్ళు అందితే బాగుంది. ఇక్కడ మా ఆవిడ స్కూటీ నేర్పించడం స్టార్ట్ చేశాడు అనమాట. వెళ్తా ఉన్నారు. బాయ్ బాయ్ చెప్పండి. పడండి, ఒక్కరైనా పడండి. పడకపోతే హైలైట్ అవుట్ అవుతారు. పాండి పాండే. ఏయ్ స్టార్ట్. తిప్పు తిప్పు. జూమ్. ఏయ్ అంతే. అవును, తర్వాత కూడా మార్చుకోవాలి. అవును, స్పీడ్ పెంచావు కదా. స్పీడ్ పెంచినప్పుడు తక్కువ. సెకండ్ రౌండ్. ఇట్టే బావచ్చు కదా, ఆడ బాగలేదు. స్కూటీ బచ్చా, స్కూటీ బచ్చా. న్యూట్రల్లో వచ్చా సాగదు ఇంకా బండి. అవునా? మామూలుగా కూడా అదో వైపు తీసి పక్కన పెట్టి అడిగితే రావాలి, అప్పుడు తెచ్చేస్తాను అంటున్నారు. ఒకరు అయిపోయింది అయిపోయింది జస్ట్ మిస్. గట్టిగా నొక్కాలమ్మా. స్లోగా స్లోగా స్లోగా. అంత స్లో ఫాస్ట్ రాకూడదు, ఒక్కరవే యాక్సిలేటర్ చేయాలి. బైక్ నెంబర్ 2 రాయల్ ఎన్ఫీల్డ్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జిక్సర్. భయంకరమైన డేంజర్. ఒక్క రౌండ్ ఇది యాక్సిలేటర్ పడుకునేంత టైట్ ఉండదు, చాలా లూజు. ఒక్క రౌండ్ తీస్తే పరిగిస్తుంది బండి, స్లోగా వదిలి. ఇది నాకు వచ్చలే. అది ఆఫ్టర్ ఆల్ ఎంత? స్టాప్. ఇది స్మూత్. ఇది సింగిల్ సోకులో కిక్ కూడా. ఏయ్ అప్పుడప్పుడు బ్రేక్లు అప్లై చేస్తుంది. టేక్ 20 కిక్ కొట్టడం. వేసింది గేరు. కిక్ స్టార్ట్.
ఓకే స్టార్ట్. అది వేసుకో. ఇప్పుడు కిక్ కొట్టిన తర్వాత ఇది లోపలికి వెళ్ళిపోవాలి. ఇది బయటకు వచ్చేయాలి. ఓకేనా? ఇప్పుడు యాజ్ యూజువల్గా ఇది స్టార్ట్ చేస్తే బండి వెళ్తుంది క్లచ్ వదులుకుంటా. దీనికి కొంచెం క్లచ్ మూమెంట్ అనేది ఫుల్ క్లచ్ టైప్ ఉంటుంది కాబట్టి నువ్వు నిదానంగా వదలాలి. రేజ్ ఇచ్చే వదలాలి. రేజ్ ఇవ్వు. వదులు. గేర్ వేసావా? గేర్ 1 2 పడింది. కిక్ కొట్టు. ఓకే స్టార్ట్ అయింది. అది క్లోజు. అది వేసుకో. ఇప్పుడు గేర్ 1 లైట్గా కిందకి. గేర్ 1 సేమ్ ప్యాటర్న్. రైజ్ ఇవ్వాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఏడే టర్నింగ్ అయ్యి. ఎన్నో గేరా? 2 3 అయ్యి. బా స్లో అయినప్పుడు గేర్ డౌన్ చేసుకోవాలి. లేకింది స్కూటీ ఓవర్. రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కేసింది. అది మనం గూటిచ్చేదాన్ని బట్టి. ఎన్నో గేరా? 2. ఏందయ్యా బైక్ మాత్రమే నేర్పి. ఏం చేస్తున్నావు రే? స్కూటీ డబల్స్ కూడా వచ్చేసింది అనమాట. స్కూటీ అయితే ఇంకా రాయల్ ఎన్ఫీల్డ్ ఒకటి పెండింగ్ డబల్స్. అది కూడా ఎవరా? ఏడా ఇది జరుగుతుంది. డబల్స్ స్కూటీ. ఆ థీరీ కన్ఫ్యూజ్ ఎక్కువైపోయింది. ఆ థీరీతో ఎక్కువ నువ్వు ఎక్కువ. బండి స్టార్ట్ చేసావా? స్టార్ట్ వెరీ గుడ్. వదిన డ్రైవింగ్ డబల్స్ డ్రైవ్ చేస్తుంది. మళ్ళీ కలుద్దాం ఉంటే సరేనా? ఓకే స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ మిస్ అయింది మళ్ళీ ఇంకోసారి. అది ఓకే గేర్ వేసావా? ఓకే స్టార్ట్. రాయల్ ఎన్ఫీల్డ్ డబల్స్. బుల్లెట్ బండి బ్లాక్ కలర్ బుల్లెట్ బండి. సేఫ్గా రైడ్ అయితే కంప్లీట్ అయింది. సేఫ్గా వచ్చేసాం. స్కూటీ నేర్చుకున్న తర్వాత లైట్గా నేనైతే ఒక థమ్సప్, వీళ్ళైతే థమ్సప్ లిమ్కా ఏది వచ్చినా తాగేస్తున్నారు. ఇంక బయలుదేరదాం. గ్లాస్ ఎత్తుకొని వెళ్దాం తాత తీసుకుంటాం.